అడుగా అతడే అతి భయంకరుడు అవసమాన సౌరభంతుడా వస్తున్నాడు. మన ముందుకి వస్తున్నవాడా అతడే అవా ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? మనల్ని మోసం చేశాడు బాస్. మన సొమ్ము తింటూ మనల్ని మోసం చేశాడా? అంత దమ్ముందంట వాడికి. నేను నమ్మలేకపోతున్నాను. కానీ వాడు ఆ పని చేయలేదు. మనం చెప్పిన పని చెయ్యకుండా బతికి పట్ట కట్టాలనేరా వాడు. ఏమాత్రం తేడా వచ్చినా ఆ స్వర్గ బచ్చగాన్ని సువ్వులాగా వంచేస్తాన్రా. వాడు మన మీద కుట్ర చేస్తున్నాడు బాస్. మనల్ని ముంచేశాడు. వాడు ముంచితే మనవటానికి మనం వాజములం కాదురా. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నా పగ తీర్చుకుంటాన్రా. మానవ శబ్దాన్ని ఆశకి నిశ్చింతలో పెడుతున్నాడు. నాకు చాలా భయంగా ఉందా బాస్. అసలు అశోక్ గారిని ఆ రోజే తప్పనుండా, కానీ కొంచెం ఆలోచిస్తున్నాను. వాడిని చంపితే మన సర్దారు అశోక్ తెలీదని కొంచెం ఆలోచిస్తున్నాను రా. వాడు మన సర్దార్ని ఏమైనా చేస్తే నేను మామూలు వాడిని కాదు, వాడిని మామూలుగా తప్పను. మనిషి అన్నవాడు అది తలుచుకుంటేనే భయం భయం భయంతో వణికి సావాలరా. ముందే ధర్మరాజు లేపండి బాస్. వాడి అశోక్ గారిని అల్లుడిగా చేసుకుంటున్నాడు. ఆ లపోట్ గాడు ఈ కట్మల్ గాడిని అల్లుడిగా చేసుకోవటమా? ఇక లాభం లేదురా. ఈ టైగర్ అంటే ఏమిటో ఈ ప్రపంచానికి తెలియజేస్తానురా. నాకు ఎదురు తిరిగితే ఎవడైనా సరే సర్వనాశనం అయిపోవాలని. అయితే బాంబులు బయట తీయమంటారు బాస్. అటో ఇటో తెలుసుకుందాం. బాంబులు బయటకు తీయటానికి కొంచెం సమయం ఉందిరా. మనకు చూట మాట చెప్పినా ఆ చూట నా కొడుకుని మంచి గుణపాఠం చెప్పాలి. నువ్వు వెంటనే వెళ్ళి ఆ ధర్మరాజు కూతుర్ని జుట్టు పట్టుకొని లాక్కరా. కానీ ఎవరాన్ని నేను నాటు చారాలో నంజుకు తింటాను. బ్రహ్మాండం బాస్. కుక్క గాడి చెప్పు చెప్పంటే ఇలాగే ఉంటుందేమో. ఒక్క దెబ్బకి 2 పెట్టాలరా. దాన్ని నాశనం చేస్తే ఆ ధర్మరాజు గుండాకి చేస్తాడు. ఆ అశోక్ గాడు పిచ్చెక్కి రోడ్ల వెంట పడతాడు. అప్పుడు మనం వాడిని వెంటాడుతూ వేటాడుతూ వేధించి చంపాలరా. అలాగే బాస్.
ఎన్నాళ్ళు వాళ్ళ తెలియలేనని చాలా ఇప్పుడు వాళ్ళ పవర్ దిగిపోతుంది. గంట తిరిగేసరికి ఆ ధర్మరాజు కూతురు సీత నీకు కాళ్ళ దగ్గర ఉంటుంది. మై రావాలి. ఎవరు తిరగాలి?